హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు ఇంపార్టెంట్ వచ్చినాయి. ఒకటి కేస్ స్టడీగా రాసుకోవచ్చు అనమాట. అంటే మొత్తం మనం 3 ఎడిటోరియల్ డిస్కస్ చేయబోతున్నాము. మొదటగా మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే చదువుల మార్గం అస్తవ్యస్తం, నేడు అంతర్జాతీయ విద్యా దినోత్సవం అని చెప్తున్నాను అనమాట. ఈ నేపథ్యంలో మనకు రైటర్ ఏం చెప్తుందంటే ప్రపంచ శాంతి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు విద్య అనేది అత్యంత కీలకమని చెప్తున్నాను అనమాట. ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ కూడా 2019 జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించిందనమాట. అట్లా ప్రకటించి ప్రతి సంవత్సరము విద్యా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఇది ఇప్పుడు 3దన్నమాట. ఈ నేపథ్యంలో మనము విద్యా వ్యవస్థ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఆ ఇబ్బందులను మనము తొలగించుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు చేపట్టాలని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే మొదటగా విద్యా వ్యవస్థ ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటుందో మనం చూద్దాం అన్నమాట. దాదాపు ఈ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ అనేది ఒక రకంగా విచ్ఛిన్నమైందనమాట. ఎందుకంటే దాదాపు 190 దేశాలలో 160 కోట్లకు పైగా విద్యార్థులు విద్యా వ్యవస్థకు దూరం వెళ్ళనమాట. అంటే ఇది ఎంత ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ నేపథ్యంలో కొంతమేర ఆన్లైన్ విద్య వచ్చినప్పటికీ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ విద్యా వ్యవస్థ అంటే ఆన్లైన్ విద్యను అందుకోలేకపోయినాయి. ఎందుకంటే మన దేశంలో దాదాపు ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాఠశాలలు అనేటివి 80% అంటే 80% పైగా గ్రామీణ స్థాయిలో ఉండిపోయినమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. దాదాపు 71% మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు చెందిన వారే. అంటే ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్య అనేది అందరికీ అందుకోపోవడానికి గల కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మొబైల్స్ ఫోన్ లేకపోవడము, ఇంటర్నెట్ సౌకర్యాలు తగినంతగా లేకపోవడము, అట్లాగే కరెంటు కోతలు ఉండడం వల్ల చాలామంది విద్యార్థులు విద్యా వ్యవస్థను ఆన్లైన్ విద్యను అందుకోలేకపోయారు అనమాట. అట్లాగే మనం చూసుకోవచ్చు అనమాట. అంటే సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఆన్లైన్ విద్యను ఒక రకంగా అంటే స్వీకరించలేకపోయారు. ఎట్లా అంటే వాళ్ళకు పర్ఫెక్ట్గా ఎట్లా ఏం చేయాలో అసలు ఎప్పుడు ఏ టైంకి వినాలో కరెక్ట్గా తెలియకపోవడం వల్ల ఒక రకంగా ఆందోళనకి ఒత్తిడి గురైపోయి అసలు చదువునే పక్కకు పెట్టేసినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే ఎడిటోరియల్లో చాలా వరకు ఇటువంటి వచ్చినాయి అనమాట. అట్లాగే మనం చూసుకోవచ్చు. అయితే ఈ మన చదువు అనేది మనకు ఫండమెంటల్ రైట్ అనమాట. అంటే ఒక ప్రాథమిక హక్కు. అయితే ప్రాథమిక హక్కు అనేది మనము ఈ కరోనా సందర్భంలో మనం కోల్పోయినాం. చాలామంది విద్యార్థులు దీన్ని కోల్పోయారు అనమాట. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ వాళ్ళకు మౌలిక సదుపాయాలు పర్ఫెక్ట్ ఉండడం వల్ల వాళ్ళకు కొంతమేర ఆన్లైన్ విద్యను అందుకున్నారు. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ సౌకర్యం లేకపోయిందనమాట. దానివల్ల మనం చెప్పుకోవచ్చు అంటే అసమానతలు అనేది పెరిగిపోయినా తప్ప తగ్గలే కరోనా కారణంగా. ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడే అన్నట్టుగా, లేనివాడు ఎప్పుడు లేనివాడు అన్నట్టుగా మన ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థకు పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి చేదోడు వాదోడుగా వాళ్ళకి ఎటువంటి సహాయం అందించలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే చూసుకున్నట్లయితే దాదాపు ఈ అంటే ప్రాథమిక హక్కు అయినటువంటి విద్యా హక్కు అనేది చాలామంది వినియోగించుకోలేదు. ఏ పరంగా అంటే మన దేశంలో నేషనల్ శాంపిల్ సర్వే ఒక నివేదిక ప్రకారం దాదాపు 3 కోట్ల మంది దాకా స్కూల్స్కి బయట ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు విద్యను పర్ఫెక్ట్ అంటే అసలు స్కూల్కే పోతలేరు అనమాట. వాళ్ళు వివిధ పనులకు బాల కార్మిక వ్యవస్థలో ఉండిపోవడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులు వాటి వల్ల విద్యా వ్యవస్థ వాళ్ళు కోల్పోతుర్రు. ఒక అమూల్యమైనటువంటి ప్రాథమిక హక్కును వాళ్ళు కోల్పోతుర్రు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే దాదాపు మనకు ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది స్కూల్కి పోతలేరు. అయితే 62 కోట్ల మంది స్కూల్కి వెళ్తున్నటువంటి చిన్నారులు, కిషోర వయస్కులు ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నప్పటికీ వాళ్ళకు విద్యా ప్రమాణాలు అనేటువంటి అనుకున్న స్థాయిలో లేవన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే మన దేశంలో అసర్ ప్రతి సంవత్సరము మనకు నివేదిక ఇస్తున్నట్టు విద్యా ప్రమాణాల మీద. అయితే మన దేశంలో అసర్ నివేదిక ప్రకారం 5th క్లాస్ చదివేటటువంటి ఒక విద్యార్థి 3వ తరగతి ఒక పాఠ్యపుస్తకం చదవలేకపోతున్నాడు అనమాట. 7వ తరగతి చదివేటువంటి ఒక విద్యార్థి 3వ తరగతి యొక్క మన అసలు లెక్కలు కూడా చేయలేకపోతుందంటే మన దగ్గర ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత భ్రష్టు పట్టిపోయిందో మనం విద్యా వ్యవస్థ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఈ కరోనా వల్ల తల్లిదండ్రులు కూడా ఉపాధి ఉద్యోగ కోల్పోవడం వల్ల ఆ భారం అనేది పిల్లల మీద పడిపోయింది అనమాట. దాంతో పిల్లలు కూడా ఏం చేయలేక స్కూల్కి వెళ్ళలేక పోయాలన్నమాట. ఆన్లైన్ విద్యను కూడా పర్ఫెక్ట్గా అందుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోవడంతో ఈ సమయంలో కూడా కరోనా సమయంలో కూడా వివిధ పాఠశాలలు ఫీజులు వసూలు చేసినాయి. అప్పుడు అసలు పెద్ద ఇష్యూ జరిగిందనమాట. అంటే ఆన్లైన్ క్లాసులు పెడుతూ కూడా డబ్బులు గుంజడం మాత్రం ప్రైవేట్ పాఠశాలలు చేసినాయి. దాంతో తల్లిదండ్రులు అంటే ఉపాధి అండ్ ఉద్యోగ అవకాశాలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు
ఆ ఫీజులు కట్టలేకపోవడంతో విద్యార్థులు ఆ సంవత్సరం అసలు చదువులను అందుకోలేకపోయారు. అంటే మిస్ అయిపోయినట్టే అయిపోయింది అనమాట వాళ్ళందరికీ. 1 year దాకా వాళ్ళు ఇప్పుడు చదువు ఉచితార్థంగా ఖరాబ్ అయిపోయింది అనమాట. అయితే ఇంకోటి కూడా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న పనులకు వెళ్ళడము అంటే ఒక రకంగా ఒక బాల కార్మిక వ్యవస్థకు అలవాటు పడిపోయింది మన దేశం. అంటే ఒక చదువుకోవాల్సిన విద్యార్థి ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసుకునే విధంగా ఎట్లయిపోయిందో ఈ సంక్షోభం అని చూసుకోవచ్చు. ఈ సంక్షోభానికి ప్రభుత్వాలు కూడా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మన దేశంలో విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క నిష్పత్తి కూడా విపరీతంగా ఉంది. ఎట్లా ఏ విధంగా అంటే విద్యార్థులు 30 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఉన్నాడు. దీంతో ఉపాధ్యాయుని మీద బర్డెన్ ఫుల్గా వెళ్ళిపోయి అతని మీద ఒక రకమైన నాణ్యత అనేది బయటికి రాకుండా వెళ్ళిపోయింది అనమాట. దీంతో విద్యార్థి అనుకున్నంత మేర టీచర్ దగ్గర నుంచి పొందలేకపోతుండు. అయితే దీన్ని మార్చడానికి నూతన విద్యా విధానం అనేది తీసుకొచ్చారు. 2020 నూతన విద్యా విధానం తీసుకొచ్చారు అనమాట. ఆ విద్యా విధానం ప్రకారం 25 విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలని చెప్పిండు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే మౌలిక వస్తువులు మన కొరత కూడా ఒక రకంగా విద్యా వ్యవస్థను వెనక్కి లాగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వస్తువులు లేకపోవడం, ఉదాహరణకు మన టాయిలెట్స్ కూడా లేకపోవడం, నీటి వసతులు లేకపోవడం వల్ల అమ్మాయిలు స్కూల్కు వెళ్ళడం మానేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అనమాట. అసర్ నివేదికలో తెలిపిందనమాట. ఇటువంటి భయంకరమైన నిజాలు కూడా మనం చూడొచ్చు అసర్ నివేదికలో. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే మనము మన విద్యా వ్యవస్థను మార్చగలుగుతాం అని అనుకుంటే, మొదటగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విద్యా వ్యవస్థకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అంటే కేవలం మిడ్ డే మీల్ స్కీల్ పెట్టడం వల్ల, అంటే మిడ్ డే మీల్ స్కూల్ ఒకవేళ ఒక మారకు అది కొంతమేర సక్సెస్ అయినప్పటికీ అటువంటి మిడ్ డే మీల్ స్కీమ్ అయినప్పటికీ, అట్లాగే అందరికి ఒకటే రకంగా డ్రెస్సులు ఇవ్వడము, అట్లాగే ఉచిత బుక్స్ ఇవ్వడము ఇట్లాంటివి చేపట్టినప్పటికీ దాంతో చాలా మేరకు విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యా ప్రమాణాలు మాత్రం పెరగలేదు. కాబట్టి మన ప్రభుత్వాలు ఓన్లీ స్కూల్ అంటే శాతాన్ని అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం ఒకటే కాదు, దాంతోపాటుగా విద్యా ప్రమాణాలు కూడా పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ లాంటి సర్వశిక్ష అభియాన్ లాంటి సంస్థలకి నిధులు మంజూరు ఎక్కువ జరగాలి. అట్లాగే మౌలిక సదుపాయాల కల్పనలో కూడా చాలా మేరకు ప్రభుత్వాలు విపరీతమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మన విద్యా వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది మనకు ఎడిటోరియల్ చెప్పిండు. ఇది క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో దీన్ని బట్టి ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే, భారత్ ప్రపంచానికి అన్నపూర్ణ, బియ్యం ఎగుమతుల్లో అగ్రగామి అని చెప్పి ఎడిటోరియల్ ఇచ్చిండు. ఎడిటోరియల్లో మన రైటర్ ఏం చెప్తుందంటే, మనము అర్థ విప్లవం కారణంగా మన దేశంలో ఆహార భద్రతకు హామీ ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన బియ్యం ఉత్పత్తి అనేది జరిగిందని చెప్తున్నాను. దాదాపు 1980 దశకంలో థాయిలాండ్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేశానమాట. అంటే అగ్రస్థానంలో ఉండేటువంటి థాయిలాండ్ని మనం 2012లో థాయిలాండ్ని నెట్టేసి మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. అంటే బియ్యము ఎగుమతులు చేయడంలో మనం ఫస్ట్ ప్లేస్ ఉన్నాం అనమాట. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం వచ్చినప్పుడు కూడా మన దేశం వివిధ దేశాలకు సరఫరా చేసి ప్రపంచ ఆహార భద్రతకు ఒక భరోసాగా నిలిచిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే 2016-15 నుంచే వియత్నాము, థాయిలాండ్ వంటి దేశాలకు మనం బియ్యాన్ని ఎగుమతి చేసినాము. ఎగుమతి చేస్తే ఆ దేశాలు బీర్ల తయారీ కోసము అండ్ పశువుల దానా కోసము మన బియ్యాన్ని ఉపయోగించుకున్నాయి అనమాట. అంటే నాసిరకం బియ్యాన్ని ఉపయోగించుకున్నాయి అనమాట. అలాగే దాదాపు 3 దశాబ్దాల తరువాత చైనా కూడా మన దగ్గర నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకుందనమాట. అంటే ఎప్పుడు చూసినా చైనా అనేది పాకిస్తాను, థాయిలాండ్, వియత్నాము, మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. బట్ ఏంటంటే ఈ సంవత్సరము మన దగ్గర నుంచి దిగుమతి చేసుకోవడం గల ప్రధాన రీజన్స్ ఏంటంటే, చైనాలో ఉన్నటువంటి యాంగ్జీ నదికి తీవ్రమైన నదులు రావడం వల్ల అక్కడ పంటలు నష్టపోయినాయి, అంటే దెబ్బతిన్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే మిడతలు ఆ దేశం పైన ఎక్కువగా దాడి చేయడం వల్ల కూడా అక్కడ వరి అనేది బాగా నాశనం అయిపోయింది. అట్లాగే చైనాలో విపరీతంగా ఆహార వృధాన్ని పెరిగిపోవడం వల్ల అక్కడ ఆహార సంక్షోభం అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ నేపథ్యంలో మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. అట్లాగే చూసుకున్నట్లయితే దాదాపు చైనాలో 4 కోట్ల ఎకరాల దాకా పారిశ్రామికీకరణకు అండ్ పట్టణీకరణకు లోను కావడం వల్ల అక్కడ వ్యవసాయం అనేది తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా ఆధారపడిపోతున్నారు. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం మీద ఆధారపడుతున్నటువంటి దేశము చైనా. ఆ చైనా మన దగ్గర నుంచి ఈ ఇయర్ అంటే 2021 దీంట్లో ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. అయితే మనం చూసుకోవచ్చు
ఈ యొక్క చైనాకు మాత్రమే కాదు, ఈ కరోనా సంక్షేమంలో దాదాపు మనము బంగ్లాదేశ్కి, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు కూడా పంపించారనమాట. ఉదాహరణకు బంగ్లాదేశ్లో కూడా విపరీతమైన వరదలు రావడం కారణంగా అక్కడ పంటలు నష్టపోయినాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి బియ్యానికి విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి అనమాట. ఇన్ఫ్లేషన్ అక్కడ మన బియ్యానికి విపరీతంగా పెరిగిపోవడంతో మనము మన దేశం నుంచి అక్కడ వాళ్ళకు ఇంపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అక్కడ కొంతమేర ధరల స్థిరీకరణకు మనం చోటు ఇచ్చినమాట. దాంతో బంగ్లాదేశ్ కూడా చేసిన హెల్ప్కి ఏం చేసిందంటే, ఇంత ముందుకు ఉన్నటువంటి 62% ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీని ఇప్పుడు తగ్గించనమాట. అంటే కస్టమ్ డ్యూటీని తగ్గించిందనమాట. అది 20% వరకు తగ్గించింది. దీంతో మన దేశం ఇంకా ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ఇది ఒక మేర మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడాన్లో అసలు ఎంత దారుణంగా నిల్వలు ఉన్నాయంటే దాదాపు 3 రెట్లు మనం ఉన్నదానికన్నా, అంటే మనం ఒక మేర అనుకుంటే ఆ మేరకు 3 రెట్లు మరి ఎక్కువ ఉందన్నమాట. అంటే ఒక ఆర్టికల్ ఏం చెప్పిందంటే, మన దేశంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడాన్లో ఒక్కొక్క బస్తా పేర్చుకుంటే పోయినా అనుకో, చంద్రమండలానికి పోయి మళ్ళీ కిందికి వచ్చేంత మేర ఆహార ధాన్యాలు ఉన్నాయని చెప్పింది. అంటే మనం ఎంత దారుణంగా ఉత్పత్తి చేసినామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రపంచాన్ని ఆదుకునే స్థాయిలో ఉన్నమాట. దాదాపు 32% మేర ప్రపంచ ఆహార భద్రతకు మన బియ్యం అనేది అందిస్తున్నామని చెప్పేసి ఎరుటూరులో మనం చెప్తున్నాం అనమాట. అట్లాగే థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు ఈ కరోనా సంక్షోభంలో ఏం చేసినాయి అంటే, తమ స్థానిక అవసరాల కోసం, తమ ప్రజల కోసం అవి ఎక్స్పోర్ట్ ఏం చేయకుండా అక్కడే పెట్టేసుకున్నాయి అన్నమాట. దాంతో మన దేశము కరోనా సంక్షోభంలో ఆకలి చావులు అప్పుడు బాగా పెరిగిపోయినాయి అనమాట. ఆ నేపథ్యంలో ప్రపంచాన్ని కాపాడడం కోసం, ఆహార భద్రతను కల్పించడం కోసం మన దేశం ఇక్కడ నుంచి చాలా ఎక్స్పోర్ట్ చేసింది అనమాట. అట్లా వివిధ దేశాలు ఎక్స్పోర్ట్ చేసినందుకు ఇప్పుడు కూడా, అంటే అటువంటి కష్టకాలంలో కూడా భారత్ ఇంత హెల్ప్ చేసిందని చెప్పేసి చాలా దేశాలు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అనమాట. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి డిప్లొమాటిక్ ఇష్యూస్ మనం అంటే చాలా తీసుకున్నాము. ఇది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం భారతదేశం తీసుకున్నటువంటి ఇష్యూ ఒక ఇనిషియేటివ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే మనం చూసుకోవచ్చు, థాయిలాండ్లో సాధారణంగా అక్కడ కరెన్సీ విలువ పెరిగిపోవడం వల్ల, అట్లాగే అక్కడ అనావృష్టి కారణంగా కూడా కొన్ని పంటలు, అంటే ఇటువంటి వాణిజ్య పంటలు తగ్గిపోవడంతో అది ఇంపోర్ట్స్ పైన ఆధారపడ్డది అనమాట. ఇది కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 2nd ప్లేస్లో ఉన్నటువంటి థాయిలాండ్ కూడా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంది కొంతమేర. అంటే దాన్ని మనం, అంటే ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ కరోనా సంక్షోభంలో దాదాపు ఆఫ్రికా దేశాల్లో ఆకలి చావులు విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట. ఆ నేపథ్యంలో మన దేశము స్పెషల్గా వాళ్ళ కంటైనర్లతోటి, మన నౌకలతోని పంపించి మరి ఆ దేశాన్ని, ఆఫ్రికా ఖండాన్ని మనం కొంతమేర కాపాడినామంటే మన దేశం ఏ విధమైన చర్యలు తీసుకుందో కరోనా నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా మన దేశం వివిధ దేశాలకి టీకాలు కూడా పంపిస్తుంది. అంటే మనము ఒక రకంగా ఒక అభివృద్ధిగా, అంటే అందరినీ మన భారతదేశం అనుకుంటే సమైక్య కుటుంబం, అంటే వసుదైక కుటుంబం అని చెప్పేసి అనుకుంటాం కదా. ఆ ఒక నినాదానికి మనము ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ నేపథ్యంలో మనకు విషయం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నమాట. అయితే ఆ మేరకు ఉన్నటువంటి ఆహార ధాన్యాలలో చాలా వరకు ఎలుకలు తినడము, కొంతమేర దొంగతనం చేయడం వల్ల కొన్ని టన్నుల మేర, అంటే కొన్ని లక్షల టన్నుల మేర ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే ఏ పరంగా అంటే ఒక రకంగా ప్రభుత్వానికి గండి పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్సిఐ కూడా ఉన్నటువంటి ఆహార ధాన్యాలను కూడా ప్రపంచ దేశాలకు చాలా వరకు, ఇప్పుడు మన దేశానికి చాలామంది ఇంపోర్ట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం ఎక్స్పోర్ట్ చేసినాం అనుకో, మనం అనుకున్నటువంటి బఫర్ నిల్వల స్థాయికి ఉంటే సరిపోతుంది అనమాట. దాంతో మన దేశంలో చాలా వరకు వరి అండ్ గోధుమలు ఎక్కువ పండిస్తుంది అనమాట. అయితే అవి ఎక్కువ వాటర్ను కన్జ్యూమ్ చేసుకుంటాయి అనమాట. కాబట్టి రైతులను అటువంటి పద్ధతులు కాకుండా కొంతమేర వాణిజ్య పంటలు, కూరగాయల పంటలు పండించే విధంగా వాళ్ళు మళ్లించాలన్నమాట. ఇప్పుడు మనము మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి నిధులను కొంతమేర వాటికి మళ్ళించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు కూరగాయలు సాగు చేపట్టాలంటే కొంతమేర యంత్రాలు తీసుకురావడం, వాళ్ళకి అంటే సపరేట్గా యంత్రాలు అండ్ వాళ్ళకి సబ్సిడీ చొప్పున విత్తనాలు ఇవ్వడము, అటువంటి కొన్ని పద్ధతులు చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి బఫర్ నిల్వలు కొంతమేర సాధారణ స్థాయికి వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఎడిటోరియల్ ఇచ్చింది కాబట్టి దీన్ని మీరు అనలైజ్ చేయండి. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే, నకిలీ బాబాల నయవంచన అని చెప్పేసి మనకు ఎడిటోరియల్ ఇచ్చింది. అయితే ఎడిటోరియల్ మనకు ఎస్ఏలో అండ్ ఎథిక్స్లో ఒక కేస్ స్టడీగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే,
భారతదేశంలో మొక్కుకోవడానికి ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళకి అసలు ఆ భక్తిని తీరతలేదని చెప్తుండ్రు. ఎందుకంటే ఇటువంటి భక్తిని అడ్డుగా పెట్టుకునే చాలామంది నకిలీ బాబాలు తయారయ్యి ఇటువంటి సామాన్య జనాలని అడ్డు పెట్టుకొని అట్లాగా రాజకీయ నాయకుల్ని అండ్ ఉన్నతాధికారులని వాళ్ళ యొక్క అండదండ చూసుకొని ఒక రకంగా హింసకు చెలరేగుతున్నారు అన్నమాట. ఒక రకంగా అక్కడ మానవ హక్కులకు ఆస్కారం లేకుండా పోతుందని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కొన్ని సంఘటనలు చూడొచ్చు అనమాట. ఇటీవల ఒక కేసు ఫైల్ అయిందనమాట. ఆ కేసులో ఏంటంటే ఒక ఫాదర్ వాళ్ళ కూతురు ఒక పర్సన్ అంటే ఒక ఆశ్రమంలో ఉందన్నమాట. తను ఒక రకంగా లైంగిక దాడికి గురైపోయి ఉందన్నమాట. దాంతో ఫాదరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అనమాట. పిటిషన్ వేసి మా బిడ్డను ఇట్లా నాకు అప్పగించండి అని చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మేము తీసుకున్న చర్య కాదు, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్య అని చెప్పేసి ప్రభుత్వం నివేదిక పంపించింది అనమాట. దీంతో ఆ ఫాదరు అనుకున్నటువంటి మన న్యాయం అక్కడ దక్కలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు నకిలీ బాబాలు ఏ విధంగా పుడుతురు, అసలు వాళ్ళు ఏ విధంగా సమాజానికి ఒక థ్రెట్లా తయారవుతుందో మనం చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పినంటే ఆశారాం బాబా అని చెప్పేసి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అతను రాజస్థాన్లో అజ్మీర్లో ఒక ప్రాంతంలో గుర్రం బండి తోలుకునే ఒక వ్యక్తి ఇప్పుడు దాదాపు 5,000 కోట్లకు పైగా డబ్బులు ఉన్నట్టు వ్యక్తిగా తయారైందనమాట. తయారయ్యి ఆయన ఏం చెప్తారంటే తనలాంటి ఒక మహాత్ముడు అంటే ఆయన చెప్పుకున్నాడు అనమాట. తనలాంటి ఒక మహాత్ముడు అత్యాచారం చేసినప్పటికీ అది ఎటువంటి పాపం అంటుందని చెప్పిందనమాట. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక 16 సంవత్సరాల ఒక అమ్మాయిని అంటే మైనర్ బాలికను అత్యాచారం చేయడం వల్ల ఇప్పుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నారనమాట. ఆయన దగ్గర దాదాపు ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జీలు, న్యాయవాదులు పెద్ద పెద్దోళ్ళే బయటలు అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి మూఢనమ్మకం ఏ విధంగా విస్తరించిపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణంగా ఉందని చెప్తున్నాం. అట్లాగే కొన్ని ఇష్యూస్ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే 2007లో 2009లో చూసుకున్నట్లయితే కర్ణాటక చెందినటువంటి నిత్యానంద స్వామిపై అత్యాచార అభియోగాలు ఉండడం. అట్లాగే 2017లో చూసుకున్నట్లయితే మనకు డేరా బాబా ఆయన పేరు రామ్ రహీం సింగ్ ఆ రామ్ రహీం సింగ్ పెద్ద అసలు వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకొని అసలు మన దేశాన్ని ఆగం చేస్తున్నారు అనమాట. ఒక ఆధ్యాత్మిక ముసుగులో మన దేశాన్ని వెనక్కి లాగుతున్నారు తప్ప ముందుకు తీసుకుపోతలేదని చెప్పుకోవచ్చు. అయితే కొంతమేర కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు సమాజ శ్రేయస్సు కోసం చాలా వరకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఉదాహరణ చూసుకున్నట్లయితే పుట్టపర్తి కూడా చూసుకోవచ్చు. అక్కడ ఆధ్యాత్మిక సంస్థ అయినప్పటికీ అక్కడ అంటే నార్మల్గా పేదవాళ్ళకి ఫ్రీ వైద్యం అందించడం అటువంటి మంచి మంచి చర్యలు తీసుకున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు ప్రజలను నమ్మకాలను అడ్డుపెట్టుకొని వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు కూడా అసలు నార్మల్గా స్టార్ట్ అయినప్పుడే అప్పుడే అసలు అది ఎటువంటిది అని చెప్పి తెలుసుకొని చర్యలు తీసుకోవాలి. కానీ అది పెద్ద విరిగిన తర్వాతకి ఒక రకంగా మర్రి చెట్టులాగా విస్తరించిన తర్వాతకి దాన్ని తీయడం అయితే కొద్దిగా కష్టమవుతుంది. అప్పుడు పెద్ద హింసలు చర్యలు అవుతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు నిత్యానంద స్వామి చూసుకోవచ్చు, అట్లాగే ఆశారాం బాబా విషయం చూసుకోవచ్చు, అట్లాగే రామ్ రహీం సింగ్ డేరా బాబుది కూడా చూసుకోవచ్చు. ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఘర్షణలు చెలరేగి చాలామంది చనిపోవడానికి కూడా కారణమైందనమాట. కొంతమంది ఆత్మాహుతికి పాల్పడ్డారు అనమాట. అంటే ఏ విధంగా మన దగ్గర మూఢాచారాలు ఇట్లా పెనట్రేట్ అయిపోతున్నాయి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు ముందుగానే ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకునే విధంగా ముందు జాగ్రత్త చర్యలు ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎడిటోరియల్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు చూసుకున్నాం. దీనికి మనం క్వశ్చన్స్ అందరు రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, దాంట్లో అప్లోడ్ చేయండి అనమాట. దానివల్ల మీరు చాలామందిని మీట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు రాసిన ఆన్సరు ఎక్కడెక్కడ అంటే మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి కూడా మనం తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట. అట్లాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందరూ జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్లో సర్చ్ బాక్స్కి వెళ్ళిన తర్వాతకి లెర్నింగ్ విత్ శ్రీనాథ్ అని చెప్పి టైప్ చేసినాక మన ఛానల్ ఓపెన్ అయితే దాంట్లో మీరు జాయిన్ కండి. జాయిన్ అయ్యి మనం ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి పోస్ట్ చేయండి అనమాట. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న అంశము. జై హింద్.